హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకొని ఫ్రెండ్స్. లక్ష్మీదేవి ఏ చెట్టు పువ్వులలో నివసిస్తుంది? కొబ్బరి, అరటి, మామిడి, బిల్వ, బంతి, తులసిలలో నివసిస్తుంది. కొబ్బరి చెట్టుకి ఎటువంటి ప్రత్యేక పోషణలు తీసుకోవలసిన అవసరం ఉండదు. ఆ చెట్టు ఎటువంటి వాతావరణంలో అయినా పెరుగుతుంది. అలాగే కొబ్బరి చెట్టులోని ప్రతి వస్తువు మానవాళికి ఉపయోగపడేదే. అరటి చెట్టు కూడా ఎంతో ఉపయుక్తమైనది. అరటి ఆకులో భోజనాలు, అరటి పళ్ళు, అరటికాయ, అరటి పువ్వు ఇలా అరటి చెట్టులో ఉపయోగపడేవే. ఇంట్లో ఎటువంటి దైవ శుభకార్యాలలో అయినా అరటి పండు లేకుండా ఉండదు. వసంతంలో వచ్చే మామిడి పూత లక్ష్మీపుత్రుడైన మన్మధుడికి ఎంతో ప్రీతికరమైనది. మామిడి ఆకులతో ఇంటి గుమ్మాలకు తోరణాలు కడతాము. తులసీ దళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం అనిపించుకోదు. గుమ్మాలకు బంతి పువ్వుల మాలలను కట్టి శ్రీలక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాము. మారేడు పండులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. పరమేశ్వరుడికి 1000 కలువ పువ్వులతో పూజ చేస్తానని శ్రీ మహాలక్ష్మీదేవి సంకల్పించుకుందట. పరమశివుడు లక్ష్మీదేవి భక్తుడిని పరీక్షించదలిచి ఒక పువ్వును మాత్రమే స్వీకరించాడట. 1,00,000 పువ్వులలో ఒక పువ్వు తక్కువ అయిందని గ్రహించిన లక్ష్మీదేవి ఒక్క పువ్వు కోసం భూలోకమంతా వెతికినా ఎక్కడా దొరకలేదట. అప్పుడు లక్ష్మీదేవి తన స్థానాన్ని కలువ పువ్వుగా సమర్పించదలిచిందట. ఆమె సాహసానికి సంతుష్టుడైన పరమశివుడు అమ్మవారి స్థానాన్ని మారేడు పండుగా మార్చి తనకి మారేడు పత్రాలతో పూజ చేస్తే ప్రీతి పొందుతాను అని తెలిపాడట. తులసి గంగ స్మరణం లాగానే తులసీ స్మరణం, హరినామ స్మరణం, సకల పాపహరణం, బృహాన్మరదీయ పురాణం. తులసిని తాకినంతనే పవిత్రత సిద్ధిస్తుంది. తులసిని ప్రార్థించడం వలన రోగములు నశిస్తాయి. తులసిని పూజించిన యముని గూర్చి భయముండదు. స్కంద పురాణంలో ఉంది ఇలా. తులసి విష్ణువులకు ప్రియమైన భక్తురాలు. విష్ణు పూజలో తులసిని విరివిగా వాడుతారు. తులసి పూజ చేస్తే మాంగళ్యం చిరకాలం నిలుస్తుంది. తులసి ఉన్న చోట దుష్టశక్తులు ప్రవేశించవు అని. ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి. తులసి ఆకులు, పువ్వులు శ్రీకృష్ణునకు అత్యంత ప్రీతికరమైనవి. గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో తులసికి బృందావన దేవత, బృందాదేవి లేదా వృందాదేవి అని కూడా మరో పేరు కలదు. అమృతం మాదిరిగానే తులసి కూడా క్షీరసాగరాన్ని మదించే సందర్భంలో ఉద్భవించినదని మన పురాణాలు చెబుతాయి. భారతీయ సంస్కృతిలో తులసికి పవిత్ర స్థానం, ప్రధాన స్థానం ఉంది. తులసిని ప్రత్యక్ష దైవంగా పూజిస్తారు. అకాల మరణం కలగకుండా తులసి చెట్టు కాపాడుతుందనే నమ్మకం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.